అసలు టెక్కిల్ నియోజకవర్గంలో కానీ ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మీద, ఈ కింజారపు ఫ్యామిలీ మీద స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పేరు వినిపించి, ఫస్ట్ పేరైనా లాస్ట్ పేరైనా వినిపించింది ఓన్లీ పేరు దువ్వాడ శ్రీనివాస్. అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు. ఈ మాట తెలుగుదేశం పార్టీ దైహార్డ్ అభిమానులు అచ్చెన్నాయుడుతో అనుచరులు కూడా ఒప్పుకుంటారు. అంటే అతని వేవ్ లెంత్ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా ఎప్పటి నుంచో ఇతను హడావుడి చేస్తున్నాడు రా బాబు అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. దశాబ్దాలుగా నడుస్తుంది. నిన్న ఇవాళది కాదు, ఎప్పుడు ఎర్రనాయుడు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అట్లాంటి శ్రీనివాస్ ఈ రొమాంటిక్ థింగ్లు లేకపోతే అఫైర్లు ఈ వ్యవహారాల మీద నానా పెంట చేశాడు కానీ ఈ కరప్షన్ ఎలిగేషన్స్ కానీ లేకపోతే ఏదో కరప్షన్ లేకపోతే భూగబ్జాలు ఇలాంటి వాటి మీద లోకల్ గా ఉన్నాయేమో తప్ప స్టేట్ వైడ్ అయితే ఏ రకమైనటువంటి ఎలిగేషన్స్ భారీ లెవెల్లో ఇప్పుడు కూడా రాల. అండ్ ఓడిపోయినటువంటి వ్యక్తి వీళ్ళు ఎలక్షన్ లో కూడా 2 సార్లు వరుసగా ఓడిపోయినటువంటి వ్యక్తి. అప్పట్లో రాజశేఖర రెడ్డి జాగ్రత్తగా ఈయన్ని బాగానే చూసుకున్నారు ఈ ప్రాంతంలో, తమ పార్టీ కాంగ్రెస్ కోసం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కోసం ఈయన బాగానే చూస్తున్నారు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. నిజానికి ఈయనకు ఉన్నటువంటి పరపతి కాస్త లోకల్ గ్రౌండ్ లో స్ట్రాంగ్ గానే ఇది ఉంది. దాన్ని ఉపయోగించుకునే యాక్చువల్లీ మంత్రి కూడా అవ్వచ్చు. బట్ ఆయన ఎందుకు అవ్వలేదు, సరైనటువంటి రాజకీయం చేయలేకపోయారో, జనాల్లో ఉండాలనుకుని ఏమో మనకు తెలియదు. అది జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పలంగా దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలోంచి తీసేశారు. ఏంటి అంటే ఆయన యొక్క వ్యవహార శైలి నచ్చట్లేదని ఆయన పార్టీ డిసిప్లిన్ లైన్ క్రాస్ చేశారు. డిసిప్లినరీ కమిటీ కూడా ఒకటి ఉందని పార్టీలో. ఆ పార్టీ చెప్పిన డిసిప్లినరీ కమిటీ చెప్పిన దాని ప్రకారం ఈయన పార్టీ నుంచి తీసేయాలని సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేయడానికి ముందు 3 రోజుల ముందు 2 రోజుల ముందు ఈయన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన ప్రేయసి దువ్వాడ మాదిరి ఇద్దరు కలిసి పొలోమని దొరికిందే సందా హైదరాబాద్ నిండా తిరుగుతూ ఎవడు పిలిస్తే ఆడ ఎవడు యూట్యూబ్ ఛానల్ పడితే ఆడ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ అఫైర్ గురించి, వీళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్తున్నారు. జనాలకి ఎంత కడుపులో తిప్పుతున్నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సిగ్గులేదు, చూసే వాళ్ళకి సిగ్గులేదు. ఎంత కడుపులో తిప్పుతున్నా చూస్తున్నారు. జనాలు ఎట్లా చూస్తున్నారు దరిద్రం నాకేం తెలియదు కానీ అందరికీ ఉంటాయి ఎఫ్ఐఆర్లు ఉండడం గురించి, దాని గురించి మాట్లాడట్లా తప్పే కానీ దాని గురించి మాట్లాడట్లా. కానీ దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి, గ్లోరిఫై చేసేటువంటి థింగ్ ని చూస్తే నిజంగా కడుపులో తిప్పుతుందంటే కరెక్ట్ పదం. దీనికి ఇంకోటి అర్థం కాదు. సరే అవతల వాళ్ళు ఎక్స్ వైఫ్, ప్రెసెంట్ గా లీగల్ గా ఉన్న వైఫ్, వాళ్ళ పిల్ల ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా లేదు. ఏందో అదొక రకమైన జుగుప్సాకరమైన క్రింజ్. అంటే ఏందయ్యా అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాదిరి క్రింజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. వీళ్ళ తర్వాతే మన డైరెక్టర్ పేరు మర్చిపోయి ఆయన వస్తాడు, సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్, F3 డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన అయినా సరే ఎప్పుడు వస్తాడు అంటే వీళ్ళ తర్వాతే వస్తాడు. అంత క్రింజ్ మెటీరియల్ వీళ్ళిద్దరు. వీళ్ళు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా భక్తి శ్రద్ధలతో భజన క్యాండిడేట్, రాజకీయాల్లో అందరిలాగా ఈయన కూడా భయంకరమైన భజన క్యాండిడేట్. జగన్ మించిన ఉండలేడు, జగన్ నాకు దేవుడు, ఇన్ని కబుర్లు చెప్పాడు. చెప్తూ ఒక చోట మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతని, అదే లోకేష్ యొక్క ధైర్యాన్ని, దేన్నో మొత్తానికి మెచ్చుకుంటూ కాస్త పాజిటివ్ గా మాట్లాడిన 3వ రోజు దెబ్బకి ఇది వచ్చేసింది, మిమ్మల్ని తీసేస్తున్నాం పార్టీలో ఉంచాను. నిజానికి అతని దువ్వాడ శ్రీనివాస్ యొక్క ఎక్స్ వైఫ్ వ్యవహారం పీక్ కి వెళ్ళినప్పుడు, ఏదైతే మాధురి విషయంలో నానా రచ్చ జరిగి అర్ధరాత్రులు రోడ్డు మీద ఇంటి ముందు కొట్టుకుని పిల్లలు ఇబ్బంది పడి పిల్లలు మీడియాకి ఎక్కి మాజీ భార్య అంటారు ఆవిడ మీడియాకి ఎక్కి ఎంత రచ్చ జరుగుతున్నప్పుడు కూడా వైసీపీ నిమ్మకి నీరెత్తనట్టుగా సైలెంట్ గా ఉంది. ఆ నిజానికి అప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా, ప్లస్ టీడీపీ ఉన్నా, అలాంటి రచ్చ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఈ రచ్చ తేల్చుకుని వచ్చిన తర్వాత మెల్లి కావాలంటే పార్టీలోకి రండి అని చెప్పి టెంపరీ సస్పెన్షన్స్ చేస్తారు. జానీ మాస్టర్ ఎవరు కూడా చేసినట్టు జనసేన ఇట్లా చేస్తుంటారు. టీడీపీ చేసింది, వైసీపీ రెండు సందర్భాల్లో చేసింది. ఎనివే అప్పుడు చేయాలి. కానీ అప్పుడు కాకుండా ఇప్పుడు ఉన్న పరంగా చేసేసరికి లోకేష్ ని మెచ్చుకున్నాడు, అందుకే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా అనేటువంటి అపోవాది అయితే చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. నిజం కాదు మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఇది జరగడం వల్ల ఎవరికైనా నష్టం అంటే, ఇప్పటికీ కూడా ఆయన ఒక వీడియో పెట్టి మళ్ళీ బ్యాక్ ఇస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్తాను పార్టీలోకి, ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మర్చిపోను, ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, బ్లాక్ లేవని చెప్తున్నాడు. కానీ లోకల్ లెవెల్లో ఈయనకి మాత్రం మంచి పట్టుంది, అందులో ఏ రకమైన సందేహం లేదు. 40 to 50% ఆఫ్ టెక్కిలి నియోజకవర్గమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. అయితే మాధురి ఎపిసోడ్ వల్ల బాగా దెబ్బతినింది. ఒక 20% తగ్గు ఉంటుంది మేబీ. మళ్ళీ ఎలక్షన్ టైంకి ఏదైనా ఎంత జనం మర్చిపోయి పుంజుకుంటే కనుక మేము పుంజుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ వ్యక్తిని కోల్పోవడం వల్ల వైసీపీకే లోకల్ లెవెల్లో నష్టం అని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటారు. ఇది మనం చెప్పేదేం కాదుగా. వైసీపీ కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతన్ని కోల్పోవడం వల్ల ఖచ్చితంగా పార్టీ దెబ్బతింటది. ఈ పార్టీ లోకల్లో ఇప్పటికే సరైనటువంటి నాయకుడు లేడు. ఇప్పుడే తిలక్ని పట్టుకొచ్చి పెట్టారు ఇన్ఛార్జ్ గా. తిలక్ అసలు ఏమాత్రం కూడా సత్తా లేనటువంటి వ్యక్తి, లోకల్ జనాలతో కలవలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్లేస్ లో దువ్వాడ శ్రీనివాస్ ని తీసేసి తిలక్ లాంటి వాళ్ళని పెట్టడం అనేది ఫూలిష్ నిర్ణయం ఆల్రెడీ వైసీపీ వాళ్ళు తీసుకుందని చెప్తున్న తరుణంలో ఈ ఏకంగా పార్టీ నుంచి బయటికి పంపించడం అనేది
నిజంగా దువ్వాడ శ్రీనివాస్ మాత్రం పగబడితే ఖచ్చితంగా వైసీపీ గట్టి దెబ్బ అవుతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని కాదని టెక్కిలి నియోజకవర్గంలో చంద్రబాబు గాని, ఇంకోళ్ళు గాని టీడీపీలో తీసుకునే పరిస్థితి ఉండదు. మేము జనసేనకి వెళ్తారో లేదో తెలియదు గానీ వైసీపీ ఇతన్ని తీయడం అనేది ఒక స్వయంకృత అపరాధంగా ఎస్పెషల్ ఇలాంటి టైంలో మొన్న మాధురి ఇష్యూ జరుగుతున్నప్పుడు నానా రచ్చ జరుగుతున్నప్పుడు తీసేసి ఉంటే ఖచ్చితంగా వైసీపీకి బెనిఫిట్ తీయాలి కూడా, అది బాధ్యత. ఒక రాజకీయ పార్టీ అంత రచ్చ జరుగుతున్నప్పుడు ఒక నాయకుడి గురించి ఖచ్చితంగా పార్టీ స్పందించి, ఎవరు ఏ పార్టీ అయినా స్పందించి వెంటనే రిమూవ్ చేయి, తర్వాత ఏమైనా ఇష్యూ సెట్ అయింది, క్లీన్ చీట్ వచ్చిందంటే అప్పుడు వెనక్కి తీసుకుంటాం, వేరే కదా. అప్పుడు తీయకుండా ఇప్పుడు తీసేసి క్లియర్ కట్ గా లొకేషన్ పొగిడాడు కాబట్టి తీసేశారనేటువంటి రెడ్ హ్యాండెడ్ థింగ్ ను చూపిస్తున్న ఈ తరుణంలో అతన్ని కోల్పోవడం అనేది ఖచ్చితంగా వైసీపీకి దెబ్బని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూ? కామెంట్ చేయండి.